హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. ఈ రోజు వీడియో రెసిపీ వచ్చేసి దోసకాయ ఎండిన నెత్తళ్ళ కర్రీ. ఈ కర్రీ మీలో ఎంతమందికి తెలిసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ కర్రీ కోసం ముందుగా ఎండిన నెత్తళ్ళని శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఈ ఎండిన నెత్తళ్ళు మొత్తాన్ని వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఇలా వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకున్న నత్తళ్ళు అన్నింటినీ ఓ ప్లేట్లో తీసేసుకున్నాక ఇప్పుడు ఇదే ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజు ఉల్లిపాయలు ముక్కలు, అలాగే 2 పచ్చిమిరపకాయల ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకు వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఒక 4-5 నిమిషాలు మగ్గనివ్వాలి ఉల్లిపాయ మగ్గేంత వరకు. ఇలా ఉల్లిపాయ మగ్గేంత వరకు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 400 గ్రాములు దోసకాయలు తీసుకున్నాను. గింజలతో సహా వేసుకుంటున్నాను నేను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసినా పర్లేదు. కానీ ఈ కర్రీలోకి దోసకాయ పుల్లగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా దోసకాయ మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మరొకసారి కలుపుకొని మరో 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 టమాటోలు మీడియం సైజువి సన్నగా కట్ చేసి వేసుకొని ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు మగ్గాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా నెత్తళ్ళని, అవన్నీ కూడా వేసేసుకొని మరొకసారి కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని గ్రేవీకి సరిపడా వాటర్ను పోసుకొని కలిపి ఒకసారి మూత పెట్టి కర్రీ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కంపల్సరీగా ఈ దోసకాయ నత్తళ్ళ కర్రీలోకి దోసకాయ పుల్లగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దోసకాయ టమాటో కూడా 2 పుల్లగా ఉండాలి, అప్పుడే కర్రీ టేస్ట్ అబ్బిరిపోతుంది. కంపల్సరీగా మీరు ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా గ్రేవీగా దగ్గరికి అయిపోయిన తర్వాత కర్రీ అంతా చివరిగా కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా అన్నంలో సర్వ్ చేసుకొని తిన్నామంటే అంతే, దోసకాయ ఎండిన నెత్తళ్ళ కర్రీ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మరో రెసిపీతో మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.